జనం వచ్చే ముందే తీసుకుంటుంది. సౌండ్ తగ్గించండి, సౌండ్ తగ్గించండి, కట్టేకండి. పందులేరు. అలాగే మేడం గారు జ్యోతి ప్రజ్వలన చేయాల్సిందే కోరుతున్నాం. కోనసీమ జిల్లా కోనసీమ జిల్లా అధ్యక్షులు గడ్డం సురేష్ గారు వచ్చి జ్యోతి ప్రజ్వలన చేయాల్సింది కోరుతున్నాం. లేని ఏడల ప్రధాన కార్యదర్శి గర్భం గారు జ్యోతి ప్రజ్వలన చేయాల్సింది కోరుతున్నాం. మీరు చేయండి పిలుస్తారు, మీరు చేయండి సార్, మీరు చేయండి పిలుస్తాను సార్. చేయండి సార్, మీరు చేయండి సార్. అలాగే కోనసీమ జిల్లా గౌరవ అధ్యక్షులు రామారెడ్డి గారు కూడా జ్యోతి ప్రజ్వలన చేయాల్సింది కోరుతున్నాం. మరో గౌరవ అధ్యక్షులు సివి రావు గారిని కూడా జ్యోతి ప్రజ్వలన చేయాల్సింది కోరుతున్నాం. సివి రావు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కొత్తలందరూ దయచేసి. అలాగే కోనసీమ జిల్లా గౌరవ అధ్యక్షులు శ్రీ రామారెడ్డి గారు రాజాబాబు రండి సార్. రామారెడ్డి గారు దయచేసి కరచాల ధ్వనులతో వారికి అభినందనలు తెచ్చాం. అలాగే అలాగే రాష్ట్ర అసోసియేషన్ వైస్ చైర్మన్ శ్రీ చక్క రాంబాబు గారు వేదిక మీద రావాల్సిన
ప్రింటోనికా కలర్ ల్యాబ్ అధినేత శ్రీ మురళీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. సార్ ఖర్చాలు కూడా చేయలేము మనం. వారిని సత్కరించాల్సిందిగా అసోసియేషన్ వారికి కోరుతున్నాం. శివరామ కలర్ ల్యాబ్ రావు గారిని కూడా వేదిక మీద రావాలని కోరుతున్నాం. ప్లీజ్ సార్. బాబా కలర్ ల్యాబ్ అధినేత శ్రీదేవి మేడం గారిని కూడా వేదిక మీద రావాలని కోరుతున్నాం. ప్లీజ్ మేడం రండి. అలాగే ప్లీజ్ సార్ ప్లీజ్. అవును కదండి సాయి మణికంఠ కలర్ ల్యాబ్ అధినేత శ్రీ ధనరాజ్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసోసియేషన్ ట్రెజరర్ అయినటువంటి శ్రీ థ్యాంక్ యూ సార్. అలాగే కాకినాడ జిల్లా అధ్యక్షులు శ్రీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి శ్రీ గజగం కోటేశ్వరరావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి ఈనాటి ఈ సభను అధ్యక్షత వహించి వేదిక పరిచయం కండువేయండి. అనిదా భావించండి సార్. ఐ ఫాలోవర్ అధ్యక్షులు గనిబాబు గారు, అమలాపురం అసోసియేషన్ సెక్రటరీ గారిని వేదిక మీదకి రావాల్సిన కోరుచున్నాం. రండి సార్. పి గన్నవరం అసోసియేషన్కి అత్యంత ఆప్తులు అండపేట కృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఉత్తరగుప్తం మండలం అసోసియేషన్ అధ్యక్షులు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం సార్. అధ్యక్ష కార్యదర్శి కోశాధికారులు ఎవరున్నా సరే దయచేసి కొత్తపేట మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొట్టమొదటిసారిగా అసోసియేషన్ భవనం అంటే ఇదేనండి. అలాగే మన డాగురే గారి విగ్రహం కూడా మనకి గన్నవరంలో ఫస్ట్ పెట్టడం జరిగింది. బిల్డింగ్ కూడా ఏళ్ళే ఫస్ట్ పెట్టడం జరిగిందండి. ఎందుకంటే ఇంతకన్నా ఎక్కువ స్ట్రెంత్ ఉన్న వాళ్ళు కూడా కట్టలేని కార్యక్రమాన్ని తక్కువ మంది సభ్యులతో అతి తక్కువ సమయంలో కట్టగలిగారంటే వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అండి. దీన్ని ఆదర్శంగా తీసుకుని మిగిలిన మండలాల్లో కొంతమంది అసోసియేషన్ స్ట్రైట్లు ఉన్నారు, కొంతమంది అయితే మాదైతే కట్టుబడులు ఉన్నారు, పునాదులు అయినాయి. అలాగే మిగిలిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా మన ఫోటోగ్రాఫర్ అసోసియేషన్కి ప్రతి ఒక్కరు కూడా బిల్డింగులు కట్టి ఏర్పాటు చేసుకుంటే మనం ప్రతి అమావాస్యకి మీటింగ్ పెట్టుకుంటాం కనుక మనం అక్కడ ఇక్కడ తిరగక లేకుండా మా అసోసియేషన్ కంటే ఒక బిల్డింగ్ ఉంది అని మనం చూపించుకోవడం బాగుంటుందండి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఫస్ట్ సైట్ కొన్నది మేము రావులపాలెం అండి. కాకపోతే మాది కొంచెం భారీ బడ్జెట్ మీద మేము ఆలోచించి బిల్డింగ్లోకి రావడానికి కొంచెం టైం పట్టింది. కానీ మన పి గన్నవరం మండలంలో అందపోసి 50 మంది 60 మంది సభ్యులు అండి. 60 మంది సభ్యులతో ఇంచుమించుగా 40 లక్షల రూపాయలతో కట్టారంటే చాలా గ్రేట్ అండి. ఎందుకంటే ఏ గవర్నమెంట్ నుంచి ఫండ్ రాలేదు. మిగిలిన మనం అంతా ఏం చేద్దామంటే గవర్నమెంట్ ఫండ్ గురించి చూసి మనం లేట్ చేసుకుంటున్నాం. కేవలం గవర్నమెంట్ కూడా మనం ఏంటంటే మన అసోసియేషన్లో గవర్నమెంట్ దృష్టిలో కరెక్ట్గా వెళ్ళలేదు కనుక మన అసోసియేషన్లకైనా మనకైనా సరైన గుర్తింపు రావటం లేదండి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు కానీ ఐక్యతగా ఉండి మనం ఎంతమంది స్ట్రెంత్ ఉన్నామని చెప్పి ప్రభుత్వానికి తెలియజేసే కార్యక్రమం మన బుజ్జి గారి ద్వారా సీఎం గారికి ఒక కార్యక్రమం పెడితే అందరి సపోర్టు కూడా
ఉంటుందని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అండ్ వీడియోగ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్నవరం. మరి ఈ నూతన అసోసియేషన్ భవనం ఆలోచించడానికి ఇచ్చేసిన మన స్టేట్ ప్రెసిడెంట్ గారైన వీరేంద్ర బుజ్జి గారికి, అదేవిధంగా మన శివరాం కళ్యాణ మొరడి గారి రోజు ఇంత ఘనంగా ఇంత పెద్ద కళ్యాణ మండపం నిర్మించుకున్నారు. మరి మన ఉమ్మడి కోనసీమ జిల్లాలోనే మొదటి ర్యాంక్ కొట్టేశారండి. ఎందుకంటే గతంలో కూడా మన రాఘూరు గారి ఫ్యాక్టరీ బొమ్మ పెట్టి తర్వాత రెండోది ఈ భవనం ఇంత పెద్ద భవనం కట్టారు, వాటికి హ్యాండ్స్ ఆఫ్ చెప్తూ. అదేవిధంగా మన తూర్పుగోదావరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఎక్కడా లేదండి మన యూనియన్ సంబంధించిన భవనం, ఫోటోగ్రాఫర్స్ యూనియన్ సంబంధించిన భవనం ఎక్కడ కూడా లేదు. వీళ్ళే మొట్టమొదటిసారిగా కట్టడం చాలా హర్షదగించిన విషయం. ఎందుకంటే చాలామంది ముందు మన రామరెడ్డి గారు చెప్పినట్టు ముందు వాళ్ళ స్థలం ఉన్నారు, కానీ వాళ్ళు కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. రెండోది వీళ్ళు చేయటం, బిల్డింగ్ కట్టడం, మన పాలకులు రావటం అంతా వెంటనే వెళ్ళిపోయింది. ఎందుకంటే మన ప్రతి మండలం కూడా మన ఈరోజు ఫోటోగ్రాఫర్లు చూసుకుంటే ఇంచుమించు మన జిల్లాకు వచ్చి 2000 మంది ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు. అవసరం మా జిల్లాకి. ఎందుకంటే ప్రతి మండలం కూడా ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ భవనం ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మరి చాలా ఈ విషయం తక్కువ మంది సభ్యులతో మరి తొందరగా భవనం కట్టినటువంటి గన్నవరం ఫోటోగ్రాఫర్లు అభినందిస్తున్నాం. దీనందరికీ మరి సూత్రధారి శ్రీని గారు, మరి ఆయన అంటే ఆర్కే గారు ఇలా ప్రోత్సహించడం కానీ తిరిగే వాళ్ళు ఉండాలి. మెయిన్ ఆర్కే గారు ప్రోత్సహించినటువంటి కానీ మరి శ్రీను ఉన్నారండి. ఆయన మా ఆంధ్రప్రదేశ్కి మరి ప్రభాకర్ ఎలాగో అలాగే ప్రభాకర్ అని ఎలాగో అలాగే మరి కోనసీమ గన్నవరానికి శ్రీనాన్న కూడా అంతే. మరి ముఖ్యంగా ఈ భవనానికి మరి ₹1,00,000 విరాళం ఇచ్చినటువంటి ఫిట్టోనికా కలర్ ల్యాబ్ యాజమాన్యానికి కూడా మా కోనసీమ జిల్లా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఇప్పుడే కాదు మన అంబేద్కర్ కోనసీమ జిల్లానే కాదు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాదు, ఆంధ్రప్రదేశ్ స్టేట్లే కాదు, ఏ కార్యక్రమం వచ్చినట్టు కూడా మరి ముందుండి ఇప్పటి నుంచే కాదు మరి మేము రాజు తాలూకాలో ఉన్నప్పుడు గతంలో 1996లోనే నేను స్టేట్ ఉమ్మడి జిల్లా సెక్రటరీగా చేసినప్పటి నుంచి కూడా వారు ఎంతో మా మణికీపురం మండలం మరి మాది ఒకటే రాజూరు మండలం ఉండే ప్రభాకర్ గారు గొడవ మేరకు 4 మండలాలు అయిపోయినాయి. మామిడి కుదురు, రాజూరు, సెకండేటిపల్లి 4 మండలాలు అయిపోయినాయి ఈ మధ్యన రీసెంట్గా. మరి మా ఉమ్మడి రాజు తాలూకా అసోసియేషన్ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి గన్నవరం వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్రాల నుంచి విచ్చేసిన పెద్దలందరికీ మా యూనియన్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు మరొకసారి తెలియజేసుకుంటూ, అలాగే మాకు అత్యంత ఆప్తులు అంటే మురళీగారు అమ్మమ్మ గారు మొగండే, ఆయన దగ్గరికి వెళ్ళి అంటే మాకు ఆయనతో మా పరిచయాలు చదువు ఒక ఇంట్లో మనిషి అలాగే వెళ్ళిపోతాము. మేము శివరామ పిండోడికి కళ్ళకి అలాగే వెళ్ళి తిరుగు చేత ఉంటాం. ఒకవేళ డబ్బులు ఉన్నా లేకపోయినా మాకు అంత చిన్నప్పటి నుంచి అంత ఇది వెళ్ళంటే మురళి గారు సీను మీరు మీ యూనియన్కి నేను ₹1,00,000 ఇస్తాను అంటే, సార్ చాలా థ్యాంక్ యూ సార్, కానీ దానికి అన్నయ్య గారి పేరు పెట్టుకుంటాం సార్ అంటే, నిజంగా వద్దండి వద్దు నేను డబ్బులు మామూలుగా ఇస్తాను వద్దు అని ఆయన అంటే, కాదండి ఆయన మేము చిన్నప్పుడు రైళ్ళు డెవలప్మెంట్కి వెళ్తే అంటే ఒకరి దగ్గర పనిచేసేవాళ్ళం మేము. అంటే సమయం వచ్చిందని చెప్తున్నాను, ఎవరో అంజిత భావించొద్దు. రీళ్ళు మేము ఒకరి దగ్గర పనిచేసినప్పుడు అంటే అక్కడ దగ్గర పనిచేసేవాళ్ళు, ల్యాబ్కి వెళ్ళేవాళ్ళు, ఆరక ₹10 ఇచ్చేవాళ్ళు. మనకి ఇంటికి కొత్త డబ్బులు ఉండేవి కదా ఒకసారి. అలాంటప్పుడు ఆయన మీ దగ్గర టిఫిన్ చేయడానికి డబ్బులు ఉన్నాయా అంతే. నేను గొప్ప లేకపోతే ఆర్కే గొప్ప లేకపోతే ఇంకొకటి గొప్ప అన్నది ఏం కాదు. ప్రతి వ్యక్తి రక్తపు కొట్టు ఈ నిర్మాణంలో పెట్టారు సార్. అందరూ కూడా అంటే ఎవరికి ఏ పని చెప్పినా సరే వాళ్ళు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఆ పని చేసుకొచ్చే సమర్థులు మా యూనియన్లో ఉన్నారని చెప్పుకోవడానికి మేము చాలా గర్విస్తున్నాం సార్. అలాగే రాబోయే రోజుల్లో మోడోలో ప్రతి వ్యక్తికి మా యూనియన్ నుంచి 15,000 నుంచి 20,000 ఉచితంగా ఇవ్వాలని ఒక తీర్మానం చేసుకున్నాం సార్. అది మోడోలో ఉన్న టైంలో ఫోటోగ్రాఫర్కి ఎటువంటి ఆదాయం ఉండదు కాబట్టి ఆ టైంలో 20,000 నుంచి 15,000 నుంచి 20,000 ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. అదే మన రాష్ట్ర అధ్యక్షుల వారు ఇంకోటి చెప్పారు, 50 సంవత్సరాల దాటి వరకు వృద్ధాప్య పెన్షన్ కూడా పెట్టండి అన్నారు. అది కూడా
మా యూనియన్ తరఫు నుంచి తప్పనిసరిగా అమలు చేస్తాం సార్. అలాగే ఈ కార్యక్రమానికి రామరెడ్డి గారు, మేడం గారు అందరూ కూడా వీళ్ళందరూ వచ్చి ఒకసారి పునాది మీద అడుగు పెట్టారు, ఇది బిల్డింగ్ అయిపోయింది, అంతే. ఎలాగైపోయిందో వాళ్ళకి తెలియదు. వీళ్ళందరికీ మా యూనియన్ తరఫున మరొకసారి కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మళ్ళీ కట్టించుకునేలా లేదా ఫోటోగ్రాఫర్ సాయం చేస్తున్నారా? ఫోటోగ్రాఫర్కి సాయం సార్ ఏంటంటే నెలవారీ సందా తీసుకుని 10 లక్షల సీట్ వేసాను సార్. ఆ 10 లక్షల సీట్లో 50 మంది సభ్యులు ఉన్నాం. ఎంత 10 లక్షలు తీసుకున్న తర్వాత అది ఎంత అవుతే అంత అందరికి దాన్ని ఈక్వల్గా పంచుతాం. దీని నిమిత్తం మళ్ళీ మాకు ఎవరు ఎవరికి తిరిగే అవసరం లేదు సార్. వాళ్ళ ఫ్యామిలీకి ఉపయోగించుకోవడం కోసం మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్. అందరికీ స్ఫూర్తి ఇచ్చేటట్టుగా ఒక ఫోటోగ్రాఫర్స్కి భవన నిర్మాణాన్ని చేపట్టి వారికి ఆదర్శంగా నిలవడం చాలా ఆనందంగా ఉంది. వారి కార్యవర్గానికి ప్రతి ఒక్కరికి ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ మన గౌరవాధ్యక్షులు ప్రతి మెంబర్కి కూడా మా రాష్ట్ర అసోసియేషన్ తరఫున, జిల్లా అసోసియేషన్ తరఫున, నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎందుకంటే ఒక రకంగా ఇది మనకి ఒక ఆదర్శం అనుకోవాలి. పీ గన్నవరం ఈ రోజు ఏదైతే బిల్డింగ్ చూసి వేరే అసోసియేషన్ వారు కూడా ఇలా ఏర్పాటు చేసుకోవాలని ఒక తపన రావాలి దయచేసి. ఎందుకంటే పెద్దలు చెప్పినట్టుగా ఈవేళ మనం ఎక్కడైనా కూర్చోవాలి అంటే కూడా చిన్న ఎక్కడ కూడా కూర్చోవడానికి చిన్న సైకిల్ కానీ ఉండట్లేదు. పెద్ద పెద్ద కళ్యాణ మండపాలు పెద్దవి అవి రెంట్స్ ఇచ్చుకుని మనం మీటింగ్స్ పెట్టుకోవడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంది. ఎందుకంటే నేను మా పొలిటికల్ పార్టీకి ఎక్కడ ఏదైనా 5,000 10,000లో మీటింగ్ పెట్టుకుందామంటే దొరుకుతుందా అని వెతుక్కోవడం సరిపోతుంది. అలాంటిది ఈరోజు నిజంగా ఒక రకంగా చాలా సంతోషంగా ఉంది. నేనైతే ఒకటే అనుకుంటున్నాను, దీనికి కారణం రామరెడ్డి గారు. ఎందుకంటే నేను 12 సంవత్సరాలు 13 సంవత్సరాల క్రితమే ఫస్ట్ నేను విన్న టాక్ ఏంటంటే రావులపాలెం అసోసియేషన్ చాలా చిన్న యూనియన్, వారు సైట్ కొనుక్కున్నారు అని ఒక ఉప్పెల్లాంటి వార్త జిల్లాల్లో పాడటం జరిగింది అప్పట్లో. అప్పుడు అందరికి కూడా ఒక ఆలోచన వచ్చింది, మేము కూడా సైట్ కొనుక్కుంటే బాగుంటుంది, సైట్ కొనుక్కోవాలి అని. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఆరంభం అయ్యిందని నేను అనుకుంటున్నాను సార్. అది వాస్తవం అని. ఎందుకంటే చాలా చిన్న యూనియన్స్లో ఫస్ట్ రావులపాలెం ఒక పద్ధతిగా ఒక డిసిప్లిన్గా నడిచిన అసోసియేషన్. వారు స్టార్ట్ చేసి సైట్ కొనటం, అలా అందరూ కనుక్కోవడం. ఈవేళ రామరెడ్డి గారికి అప్పట్లోనే బిల్డింగ్ కట్టి ఉంటే ఈవేళ అన్ని ఏరియాల్లో కూడా బిల్డింగ్స్ ఏర్పాటు అవుతుందని నేను అనుకుంటాను. ఈ సందర్భంగా మీరు లేట్ చేయటం వల్లే ఈవేళ లేట్ ఏర్పాటు చేసుకోవాలి. మన ఫోటోగ్రాఫర్స్కి అనేక సమస్యలు, అనేక ఇబ్బందులు. మనందరం కూడా ఒక చోట కూర్చునే ఒక అవకాశం అనేది కలగాలి అంటే ఇలాంటి ఒక బిల్డింగ్ అనేది ఉండాలి. మీరందరూ కూడా చాలా కష్టపడి ఒక స్థాయిలో ఫోటోగ్రాఫర్స్ అంటే నిజంగా నాకు బంధువుల కన్నా కూడా ఒక అభిమానం. మా వృత్తి, మా ఫీల్డ్ గురించి అది ఎప్పటికీ కూడా దీన్ని మర్చిపోలేని ఒక అదృష్టంగా భావించి మా కుటుంబం కూడా దీనికి మేము ఉన్నాం. అలాగే రావు గారు కానీ, మురళీ గారు కానీ, ధనరాజ్ గారు కానీ, మా కలర్ ల్యాబ్స్ వానర్స్ కూడా మాకు అనేక రకాలుగా కూడా ఒక ఆదర్శం, ఒక కలర్ ల్యాబ్ వానర్లు కానీ ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా ఆహ్వానాన్ని మన్నించి మా యూనియన్ బిల్డింగ్ ఓపెనింగ్కి వచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారంలో. అలాగే యూనియన్ బిల్డింగ్ కష్టపడిన మా కుటుంబ సభ్యులు, మాకు సహాయ సహకారాలు చేసిన పెద్దలందరికీ మా యూనియన్ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. సార్, ఇది మా వాడు ఎంత చెప్పాడు, మా ప్రతి ఒక్క రక్తంతో కట్టినది అది వాస్తవం. దానికి కారణం చిన్న నిదర్శనం చెప్తాం. అందరు బిల్డింగ్లు ఓపెనింగ్ కాంట్రాక్ట్లు ఇచ్చేస్తారు, కానీ అందులో పునాదులు ఏదో చెయ్యాలి అనే ఆలోచనతో మేము 100 డాక్టర్లు ఇసుకని మా సొంతంగా వేసుకున్నాం. ప్రతి సభ్యుడు ఆడు వీడు కాదు. అది ఏంటంటే అది మా యూనియన్ సభ్యులు అందరూ నిర్ణయం తీసుకున్నారు. ఏదో మన ఇందులో మన లేకుండా మేమంటూ ఒక గౌరవంగా ఇది చేస్తున్నాం అంటే కాదు అని వాళ్ళు ఎవరు లేరు ఇందులో. అంతా మీ అందరికి వెళ్ళాం. మా ఆహ్వానాన్ని మన్నించి ఈ యూనియన్ ఓపెనింగ్ వచ్చిన అందరికీ మా యూనియన్ తరఫున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ నేను
అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు పేరు పేరున తెలియజేసుకుంటూ, అలాగే వివిధ మండల స్థాయి ప్రెసిడెంట్, జిల్లా సెక్రటరీలు కానీ వీరందరికీ, నా ఫోటోగ్రఫీ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. ఈ రోజుని మనం గన్నవరం మండలంలో ఏర్పాటు చేసినటువంటి ఈ సంఘ భవన నిర్మాణం వెనుక ఉన్న వీళ్ళ కష్టం యొక్క సంతోషమైన రోజు. ఇంత తక్కువ మందితో ఇంత భారీ బిల్డింగ్ కట్టడం అన్నది చాలా కష్టమైన పనే. కానీ ఆర్కే గారు, శ్రీను గారు ఆధ్వర్యంలో అది ఈ గన్నవరం వారు ఏం చేసినా యాట్రిక్గానే ఉంటుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గన్నవరం యూనియన్ మొదటి స్థానంలో ఉంటుంది. ఎక్కడ విగ్రహం పెట్టాలన్నా యూనియన్ ప్రతి కార్యక్రమం కూడా చాలా భారీగా చేస్తారు. పేపర్లో కూడా చూస్తుంటాం. కానీ చాలా సంతోషం. ఈ బిల్డింగ్ నిర్మాణానికి నేను ఆర్గనైజింగ్ సెక్రటరీగా, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా కొత్తపేట మండలం నుంచి ఒక 5,000 రూపాయలు విరాళంగా ఇవ్వాలనుకుంటున్నాను. హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మన పెద్దలు చాలామంది యూనియన్ కోసం చెప్పారు. అదే రకంగా మన స్టేట్లో, మన జిల్లాలో కూడా ప్రతి యూనియన్ కూడా ఒక కలిసికట్టుగా ఉండి, ఒక ఐక్యతగా ఉంటే ఎలాంటి కార్యక్రమాన్ని సరే మనం పూర్తి చేస్తామనే ఒక నమ్మకం ఏర్పడతారనడానికి ఉదాహరణ ఈ పి గన్నవరం యూనియన్ అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఈ ధన్యవాదాలు. ఈరోజు పి గన్నవరం అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం జరిపించిన మీ అందరికీ కూడా చాలా గట్టిగా కష్టపడి ఇక్కడికి ఇంత దూరం తీసుకొచ్చారు. చాలా ఆనందంగా ఉంది. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని జిల్లాలో ఉన్న అన్ని మండలాల వాళ్ళు కూడా ఈ కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ తూర్పుగోదావరి జిల్లాలోనే ఫస్ట్గా పి గన్నవరం అసోసియేషన్ వారు ఈ భవనాన్ని నిర్మించుకోవడం చాలా సంతోషం. ఇలాగే కలిసిమెలిసి ప్రతి అసోసియేషన్ కూడా ఇలాగా మండలంలో ప్రతి ఒక్కరు కూడా ఒక భవనాన్ని ఏర్పాటు చేసుకొని మనం పెట్టుకునే మీటింగ్కి ఎవరినో అడగవలసిన పని లేకుండా మనమే మన సొంత దాంట్లో చేసుకునేలా చేసుకుంటారని అందరినీ కోరుకుంటున్నాను. హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఈ అమూల్యమైన సందేశం ఇచ్చినందుకు. సార్ ప్రభాకర్ గారు ఉంటుంది, తర్వాత ఇదే అదే సార్. తూర్పుగోదావరి జిల్లాలో ఒకటి అంటున్నారు. లేదు, నాకు తెలిసి లేవు సార్. అదే చెప్తున్నాను. రాష్ట్రంలో ఇది రెండవదండి. ఇది మన ఫోటోగ్రఫీ కుటుంబానికి చాలా గర్వకారమైన రోజు అండి. పి గన్నవరం అసోసియేషన్ వారికి మనస్ఫూర్తిగా రాష్ట్ర అసోసియేషన్ తరఫున, అలాగే మా రాజమండ్రి ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. పేరు పేరున మా ఉదయపూర్వక ధన్యవాదాలండి. నేను గన్నవరం అంటే ఇంకా నాకు రైట్ నెంబర్ని కాదు, నేను వాళ్ళతో సమానంగా ఉంటుంది. వాళ్ళు ఎంత నేను అంతే అని చేత మా వాళ్ళకి నేను ధన్యవాదాలు చెప్పకపోయినా కూడా వాళ్ళతో సమానం. నేను మా ఊరికి చెప్పుకోవడం అంటే అంతా నా తమ్ముళ్ళు అందరూనే ఎంతో కష్టపడి ఇది చేసుకుంటే నాకు నేను కట్టుకున్నట్టుగా ఫీల్ అవుతాను ఈ బిల్డింగ్. మా ఆనందకరం ఏంటంటే మా కుమార్ గారు అక్కడ పెట్టడంతో ఇంకా నాకు చాలా ఆనందం వేసింది. అది నేను మర్చిపోలేండి. ఇంకొక అంటే మీతో పాటు ఇంకొక అనుబంధం పెరిగినట్టు నాకు. థ్యాంక్ యూ సార్. ఒకసారి అందరూ కూర్చోమనండి, బయట అక్కడక్కడ ఉన్నారు. వర్ధిల్లాలి ఫోటో వీడియోగ్రాఫర్ల ఐక్యత, వర్ధిల్లాలి ఫోటో వీడియోగ్రాఫర్ల ఐక్యత. రైట్. ముందుగా వేదికను అలంకరించిన ప్రజలందరికీ నమస్కారం అండి. అలాగే వేదిక ముందు ఆశీనులైన నా తోటి ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సో మరి ఈరోజు చాలా పండగ వాతావరణం. మరి అందరూ మాట్లాడేశారు. కానీ ఏంటంటే ఈ బిల్డింగ్ శంకుస్థాపన చేసిన కాడి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు
ఎప్పుడు పెట్టినా పులస భోజనం పెడుతున్నారు. సో ఈ పులస వచ్చే రోజుల్లోనే ఈ కార్యక్రమాలు కూడా పెడుతున్నారు. ఆ పులస అలా కాదు, పులస ఎంత చల్లారితే అంత బాగుంటుందండి, అందుకని లేట్ చేస్తున్నాం. రైట్. సో మరి చాలా ఆనందంగా ఉంది. ఒక 58 మంది ఉన్న ఈ అసోసియేషన్ ఎంతో పటిష్టంగా పెద్దలను గౌరవించుకుంటూ, ప్రెసిడెంట్ ఎవరైనా ఏదైనా సరే కానీ ఎవరు వచ్చినా, పెద్దవాళ్ళు వచ్చినా చిన్న వచ్చినా వయసులో ఉన్న వాళ్ళందరినీ గౌరవించుకుంటూ ముందుకెళ్ళి ఒక క్రమశిక్షణగా ఒక ఆర్థికంగా అసోసియేషన్ బలోపేతం చేసుకుంటూ మరి 40 లక్షల రూపాయల వ్యయంతో స్థలం కొని ఈ బిల్డింగ్ కట్టారంటే కనుక అది చిన్న విషయం కాదండి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి అసోసియేషన్ కూడా వీళ్ళని అభినందించాలి ఖచ్చితంగా. అలాగే మరి ఇప్పుడు శ్రీని గారు చెప్పారు, గతంలో 10 లక్షలు చీట్ వేసాం, అలాగే ఇంకో 10 లక్షల రూపాయలు కూడా నిల్వ ఉంచామని చెప్పేసి అంటున్నారు. వీళ్ళు ఎలా చేస్తున్నారో ఏంటి, ఈ ప్రణాళిక ఏంటి అన్నది కూడా మాకు ఒక వీడియో రూపంలో తెలియజేస్తే రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళిన చోట ప్రతి చోట దీన్ని ప్లే చేస్తానని అసోసియేషన్ బలోపేతానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తాం. అలాగే ముందుగా పక్కన ఉన్న ఈ కోనసీమ జిల్లాలో ఉన్న అసోసియేషన్లు అన్నీ కూడా ఇప్పటికే పక్కనే రావులపాలెంలో సైట్ కొనడం చాలా రోజులు అయిందండి, చాలా సంవత్సరాలకి క్రితమే సైట్ కొనడం జరిగింది. సో వారు కూడా మన శంకుస్థాపన చేశారు. చాలా శరవేగంగా చాలా పెద్ద బిల్డింగ్ కడుతున్నారని చెప్పి తెలిసింది అక్కడ. సో మరి వచ్చే సంవత్సరానికి ఈ పైన ఇంకొక హాల్ కట్టి కింద డైనింగ్ హాల్, పైన ఫంక్షన్ హాల్ కింద తయారు చేసి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న మన ఫోటోగ్రఫీ సోదరులకి, అలాగే ఈ మండలాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా దీన్ని మరి ఎవరైనా మీటింగ్ పెట్టుకోవాలన్నా, చేయాలన్నా, ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలన్నా జరగని ఉపయోగించుకునే విధంగా దీన్ని తీసుకెళ్తారని చెప్పేసి అసోసియేషన్ వారికి మరి అందరినీ కూడా అడగడం జరుగుతుంది. అలాగే చాలా ఆనందంగా ఉందండి, ఆనందంలో మాటలు కూడా రావట్లేదు. సో ఇది ఎంత అంటే ఈవేళ మా సొంత ఇంటికి గృహం కట్టుకున్న తర్వాత దాంట్లో గృహప్రవేశం చేస్తే ఎంత సంతోషంగా ఉంటామో ఆ విధమైన ఆనందంతో నాకైతే ఉంది. చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా జరిగినా, ఏదైనా వీళ్ళ సంతోషంగా వీళ్ళందరూ కూడా ఈ 51 మంది ఎవరైతే ఉన్నారో, ఎవరి సహకారం అందించకపోయినా వారందరూ సమిష్ట కృషితో దీన్ని ఈ భవనం కట్టుకున్నారు కాబట్టి వారందరినీ చిన్న చిన్న పొరపాట్లు జరిగితే కామన్, మనిషి అనేవాడు తప్పులు చేయడం కామనండి. కానీ ఏమన్నా ఎవరినైనా ఇబ్బంది పెట్టున్నా, ఎవరి మనసైనా బాధ పెట్టినా ఇలా ఆనందంగా ఈ ఫంక్షన్ మనం పిలిచారు కాబట్టి వారందరూ చిన్న చిన్న ఉండి పక్కన పెట్టేసి మన ఇంట్లోనే తప్పులు జరుగుతుంటాయి, అవన్నీ పక్కన పెట్టి మంచి మనసుతో ఇలా ఆశీర్వదిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే మరి నెక్స్ట్ ఆల్రెడీ కోరుకొండలో ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుందండి. ఆ అసోసియేషన్ వారు కూడా స్లాబ్ లెవెల్ వరకు వాళ్ళు కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో అది కూడా త్వరలోనే పూర్తవుతుంది. అలాగే ప్రతి మండలంలో ఉన్న అసోసియేషన్ ప్రభుత్వాలు ఏ ఇస్తాయి, వాళ్ళు సైట్ ఇస్తారు, అది ఇది అని చెప్పేసి కాకుండా సహాయం పొందితే మంచిదే. కానీ అసోసియేషన్ వారు వీటిని అడుగుజాలలో తీసుకుని మనం బిల్డింగ్లో మనం కట్టుకునే విధంగా వెళ్తే బాగుంటుంది. ఏంటంటే ఇప్పటివరకు ఏదో ఒక చెట్టు కిందో లేదంటే గ్రామ స్థాయిలో ఏదైనా కమ్యూనిటీ హాల్ ఎవరిని అడిగి దానికి ఎంతో కొంత రెంట్ పే చేసి మనం ఇప్పటివరకు మీటింగ్లు పెట్టుకున్నాం. త్వరలోనే మార్పు మొదలైంది. ఆ మార్పు అనేది గన్నవరం నుంచి మొదలైంది. సో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రతి మండలంలోనూ కూడా మనకి పటిష్టంగా ఉన్నాయి కాబట్టి 54 మండలాల్లో అసోసియేషన్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక బిల్డింగ్ అక్కడ ఆర్థిక స్తోమతను బట్టి కట్టుకుని ముందుకెళ్తారని చెప్పేసి ఆశిస్తూ మరొకసారి గన్నవరం అసోసియేషన్ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కంగ్రాచులేషన్స్ రాష్ట్ర అసోసియేషన్ తెలుపుతూ, మరి అదేవిధంగా మన మురళి గారు అలాగే రావు గారు వీళ్ళ గురించి మీ అందరికీ చెప్పవసరం లేదు. ఎందుకంటే ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఎవరికి ఏదైనా సహాయం చేయాలన్నా ఆయన ఏంటంటే సరిపోతుంటారా, ఇంకా ఏమన్నా చెయ్యాలా, ఏంటి అసలు అని చెప్పేసి ఆయనే మదన పడిపోతుంటారు అనమాట. సో మనం అడగాలే కానీ అడిగిన వెంటనే మరుక్షణం మా భాస్కర్ గారు, కోటి గారు చెప్పినట్టుగా ఎప్పుడు కూడా ఆయన మనం ఒకటి ఆశించి వెళ్ళిన తర్వాత మన ఎక్స్పెక్టేషన్స్కే వేరే లెవెల్లోనే ఉంటాయి తప్ప ఎప్పుడు కూడా కింద పెట్టలేదు. అలాగే ఎక్కడ ఏ విధంగా సహాయం అందించాలన్నా సరే కానీ ఏ ఫోటోగ్రాఫర్కి మనం చెప్పాలి, ఆయన తెలియజేయాలంటే. మనకు తెలిసి చేసినవి తక్కువ, తెలియకుండా చేసినవి చాలా ఎక్కువ ఉంటాయండి. అలాగే దండదాన్ని కూడా
మరి ఇక్కడ ఒక సొంత అసోసియేషన్ ఎప్పటి నుంచో కూడా కోనసీమ అంటే ఈ గన్నవరమే కాదు, అన్ని మండలాలు కూడా మందే. పోలవరం గురించి చెప్పామనుకో, మన గంగపోతే చెప్తాం, మనోడు ఎక్కడి నుంచి వస్తాడు, ఇలాగా ప్రతిదీ కూడా అలవారం చెప్తే కానీ నాయకుడి గారు కొత్తపేట చెప్తే ఇలాగా, ఇంకా అలాగా అందరం తన నోట్లో మనుషుల కింద ఉండి ఆయన సహాయం అందించడంలో ఆయన కూడా కోనసీమ జిల్లాలో ముందుగా ఉంటారు. అలాగే మరి అందరికీ కూడా మరొకసారి, అలాగే బాబా ల్యాబ్ శ్రీదేవి గారికి, రాజు గారికి, ఆల్ఫా ల్యాబ్, మరి వివిధ ఏరియాల నుంచి వచ్చిన ఫోటోగ్రాఫర్లందరికీ కూడా దీనికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసిన మరి ముఖ్యంగా శ్రీనాని గారికి, ఆర్కే గారికి, అధ్యక్షులకి, కార్యవర్గ సభ్యులందరికీ పేరు పేరున మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవరివన్. కొత్తపేట లలిత స్టూడియో సీనియర్ ఇంకా ఒక మాట చెప్పారండి. పి గన్నవరం వారిని చాలా సంతోషంగా వాళ్ళు బిల్డింగ్ కట్టుకుంటూ నాకు చాలా ఆనందదాయకంగా ఉంది, అందుకు నా తరపు నుంచి నేను ఒక 5,000 రూపాయలు ఇస్తున్నాను అన్నారు. అది పెద్దల సమస్యలు ఇస్తాం, చాలా ఆనందకరమైన విషయం అండి. వారికి కూడా పి గన్నవరం తరపు నుంచి బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. కూర్చోండి, కూర్చో 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 కూర్చో. చప్పట్లో వారికి జ్ఞాపికను బహుకరిస్తున్న పి గన్నవరం అసోసియేషన్. వారిని సత్కరించాల్సిందిగా అసోసియేషన్ వారిని కోరుతాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సెలవు కరండి. రామారెడ్డి గారు నవ్వట్లేదు సార్, నవ్వాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మరో గౌరవ అధ్యక్షులు శ్రీ గౌరవనీయులు ఏమనుకోదు అన్యత భావించదు మా పరిచయం వల్ల మన్మథుడు, ఆంధ్రప్రదేశ్ రెండో మన్మథుడు సివి రావు గారిని సత్కరించాల్సిందిగా కోరుతున్నాం. నువ్వు కూడా మూడో మన్మథుడు అని ఎలా చూడండి అన్న, ఫోటోలు చూడండి. రావు గారిని అవ్వట్లేదు చేసిన. ఓకే, థ్యాంక్ యూ సార్. అలాగే ఇక్కడ ఉన్న వేదిక దగ్గరికి రావాలి. చేయడం వల్ల ఆర్కే గారు సెక్రటరీ నాని గారు అందించాలి సార్. థ్యాంక్ యూ సార్. ఇంటోనికా కలర్ ల్యాబ్ మురళి గారిని హాసిల్గా కోరుతున్నాం. తదుపరి శివరామ కలర్ ల్యాబ్ రావు గారికి కూడా రండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ మీరు రండి సార్. మురళి గారు మీరు కూర్చోండి, రావు గారు వస్తారు. అంటే ఏం కాదు, ఎక్కువ తక్కువ ఏం కాదు, మాకు 2 కళ్ళు. రండి సార్, రావు గారు రండి. చాలా సార్, సార్
థ్యాంక్ యూ సార్. శివరామ కలర్ల రావు గారిని ఆశీర్లు కావాల్సింది కూర్చొని. తదుపరి బాబా కలర్ మేడం గారు రండి మేడం ఒకసారి ప్లీజ్. దగ్గర పట్టుకమ్మ సతీష్ సతీష్ తీర్గా సెల్ఫీ. అంబాజీపేట అసోసియేషన్ జిల్లా గౌరవ సలహాదారు, కోనసీమ జిల్లా గౌరవ సలహాదారు మురవడ రాజు గారిని వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాం. స్మైల్ స్మైల్. ఓకే ఓకే. అడ్డంగా ఏంటిది పక్కన దొర అసోసియేషన్ ఉపాధ్యక్షులు బాబు గారు ఏంటండి కొంచెం వైట్ వైట్. ఓకే నెక్స్ట్ రావరాజు గారు అండి. రావరాజు గారి తర్వాత మరి కార్యక్రమానికి అన్నీ తానే అన్నే దగ్గరుండి అన్నీ ఆయన నడిపించి తెరవరక నడిపించినటువంటి మరి రాష్ట్ర ధనలక్ష్మి వెంచర్స్ డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ అమలాపురం పట్టణానికి అతి చేరువలో ఆహ్లాదకరమైన వాతావరణంలో 100% వాస్తుకు సరిపడిన సువిశాలమైన రోడ్లు, కరెంట్ మరియు అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థతో చుట్టూ ఫెన్సింగ్ తో ప్లాట్లు అమ్మకమునకు కలవు. అందరికీ అందుబాటు ధరలలో అత్యాధునిక సదుపాయాలతో గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్ మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి. ధనలక్ష్మి వెంచర్స్ ఈదరపల్లి ముక్కాంల బైపాస్ రోడ్ ఆనుకుని మొసళ్లపల్లి గ్రామంలో. సెల్ 9949227227 మరియు 9676223455.